మిథున రాశివారు జాగ్రత్తగా వినండి. మీరు ఈ వీడియో చూస్తున్న క్షణం నుంచే మీ జీవితంలో ఒక కొత్త శక్తి కదలడం ప్రారంభమవుతోంది. వచ్చే 4 రోజులు సాధారణంగా వెళ్ళిపోవు. మీ ఇంటికి ఒకరు వస్తున్నారు. మీరు ఊహించని వ్యక్తి. ఆ వ్యక్తి అడుగుపెట్టే క్షణం నుంచే మీ అదృష్టం ఎంతో కాలం తర్వాత మళ్లీ మీవైపు తిరిగి పరుగెత్తే సమయం వచ్చింది. మీ పేరు మీద తిరుగుతున్న ఒక శక్తి ఉంది. ఏళ్ల తరబడి మిమ్మల్ని పరీక్షించిన శక్తి. మీరు ఒంటరిగా భరించిన కర్మఫలాలు, బాధలు, నిలిచిపోయిన పనులు. ఇప్పుడు ఆ శక్తి మీరే వైపు నిలబడబోతోంది. మీ జీవితాన్ని తలక్రిందులు చేసిన సమస్యలు ఎవరితో పరిష్కారమవుతాయో తెలుసా? అదే ఒక అక్షరం. అదే ఒక వ్యక్తి. అక్షరం ఎస్. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ గుండెల్లో ఎంతకాలంగా భారం వేసుకున్నదో అదంతా ఒక్కసారిగా కరుగుతుంది. ఇది మీరు యాదృచ్ఛికంగా తెరిచిన వీడియో కాదు. ఇది గ్రహాలిచ్చిన సంకేతం. దైవం మీకోరి పంపిన సందేశం. మిథున రాశివారికి ఇది కొత్త అధ్యాయం ప్రారంభం. అదృష్టం మళ్లీ వెనక్కి కాక ముందుకు నడిచే సమయం. కుటుంబంలో శుభం, మనసులో శాంతి, ఇంట్లో వెలుగు. ఇవి అన్నీ మీవైపు వస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎప్పుడో అనుకున్నట్లే మీ జీవితాన్ని కాపాడే ఆ దైవిక శక్తి మళ్లీ మీ ఇంటి తలుపు తట్టుతోంది. మీ జీవితంలో మార్పు రావాలనే దైవం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమలవుతోంది. ఈరోజు మీరు వినబోయే విషయాలు కేవలం ప్రెడిక్షన్స్ కాదు. ఇవి మీ కర్మను మార్చే వాక్యాలు. ఇవి వినటానికి కాదు, జీవితాన్ని మార్చడానికి వచ్చిన సందేశాలు. అందుకే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పనే చెయ్యకుండా ఎక్కడ ఉండినా ఒక ప్రశాంతమైన మూలలో కూర్చొని వినండి. మీ మనసు, మీ శ్వాస ఇవి అన్నీ ఒక్కసారి నిశ్శబ్దంలోకి రానివ్వండి. మీరు ఈ వీడియోను తెరవటం యాదృచ్ఛికం కాదు. మీరు వినాలి కాబట్టే ఇది మీ ముందు వచ్చింది. ఇంత లోతైన జ్యోతిష్య సమాచారాన్ని అందరికీ అందించాలని మీరు చేస్తున్న చిన్న సపోర్టు కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరు ఇంకా మా కుటుంబంలో చేరకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, మీ షేర్ వల్ల ఈ వీడియో ఇంకా ఎంతోమంది మిథున రాశి వారికి అవసరమైన సమయంలో చేరుతుంది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకోసం వచ్చే ప్రతి శుభ సందేశం మీకు ముందుగానే అందుతుంది. ఇప్పుడు ముందు ఎప్పుడూ వినని అత్యంత శక్తివంతమైన మిథున రాశి శుభ సమాచారంలోకి ప్రవేశిద్దాం. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి జీవిత మలుపు. మిథున రాశివారికి ఈ సమయం సాధారణ సమయం కాదు. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. మీరు ఎదురుచూడని సమయంలో, మీకు ఊహించని సమయంలో ఆ వ్యక్తి మీ ఇంటి ముందు కనిపించే యోగం ఉంది. అతను వచ్చేది కేవలం మాట్లాడేందుకే కాదు, మీ జీవితంలో చాలా రోజుల నుంచి నిలిచిపోయిన ఒక సమస్యకు పరిష్కారం చెప్పడానికి. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాటే మీ మనసులో ఉన్న పెద్ద భారాన్ని తొలగిస్తుంది. మీరు అనుకుంటున్న పని మొదలయ్యేందుకు, మీరు ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేలా ఈ వ్యక్తి ఆధారమయ్యే అవకాశముంది. ఆ వ్యక్తి వచ్చేటప్పుడు మీరు గమనించే ఒక విషయం ఉంటుంది. మీ ఇంట్లో నిశ్శబ్దంగా, శాంతిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారుతుంది. ఒక ఆధ్యాత్మిక శక్తిలాంటి ప్రభావం కనిపిస్తుంది. చాలా కాలంగా మీ జీవితంలో రాకపోయిన అదృష్టం ఆ వ్యక్తి అడుగుపెట్టిన క్షణం నుంచి మళ్లీ ప్రవహిస్తుంది. ఈ వ్యక్తి ప్రవేశం యాదృచ్ఛికం కాదు. ఇది గ్రహస్థితుల ప్రకారం మీ అదృష్టాన్ని మళ్లీ ప్రారంభించే శుభసూచకం. అతని ప్రవేశం మీ ఇంట్లో కొత్త మార్పులకు నాంది అవుతుంది. ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే శుభవార్త. మిథున రాశివారికి ఈ కాలంలో ఒక ప్రత్యేక వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించబోతున్నాడు. అతని పేరులో లేదా ఆరంభాక్షరంలో ఉండే ఎస్ అక్షరం మీకు శుభాన్ని తీసుకొస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం మీ కర్మప్రభావం మారుతున్న సూచన. చాలా కాలంగా మీకు తలెత్తని అవకాశాలు ఇప్పుడు అతని ద్వారా తెరుచుకునే అవకాశాలుగా మారతాయి. ఎస్ అనే వ్యక్తి మీకు ఒక సమాచారం, ఒక సలహా, ఒక అవకాశం లేదా ఒక సంకేతం ఇవ్వబోతున్నాడు. మీరు ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా అతను చెప్పే మాటలు మీలో ధైర్యాన్ని నింపుతాయి. అతని సూచన వల్ల మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టిన విషయాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు చెయ్యలేమనుకున్న ఒక పని అతని ద్వారా సులభమవుతుంది. గతంలో నిలిచిపోయిన లక్ష్యాలు ఇప్పుడు మళ్లీ సాధ్యమవుతాయి. ఈ వ్యక్తి మీ రాశికి ఈ మధ్యకాలంలో శుభశక్తి వంటివాడు. 3 అతిపెద్ద శుభవార్తలు. మిథున రాశివారికి ఈ కాలం 3 అతిపెద్ద శుభవార్తలను అందిస్తోంది. మీరు అనుకోని రూపంలో వచ్చిన ఈ శుభవార్తలు మీ జీవితాన్ని మంచి దిశలో నడిపిస్తాయి. మొదటి శుభవార్త డబ్బుతో సంబంధం ఉన్నది.
మీరు పొందాల్సిన కానీ ఇంకా రాని మొత్తం ఏదైనా ఉందా? ఆ డబ్బు మీ చేతుల్లోకి రానుంది. గత నెలలుగా ఎదురుచూస్తున్న ఆర్థిక విషయాలు పరిష్కారమవుతాయి. పనికి సంబంధించి వచ్చే బోనస్, బకాయిలు లేదా మీకోసం ఎవరో నిలుపుకున్న డబ్బు మీ చేతిలో పడే అవకాశముంది. రెండవ శుభవార్త ఉద్యోగానికి సంబంధించినది. మీ ప్రతిభను, మీ కృషిని ఎవరో గుర్తించే సమయం వచ్చింది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి, ఎదుగుదల లేదా బాధ్యత ఇప్పుడు మీ వైపు వస్తుంది. ఈ ఒక్క అవకాశమే మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. మూడవ శుభవార్త కుటుంబానికి సంబంధించినది. చాలా కాలంగా మీ ఇంట్లో కొంత టెన్షన్ లేదా ఒత్తిడి ఉందా? ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించే శుభకార్యం జరగబోతోంది. ఇంట్లో కొత్త పని, శాంతి కార్యక్రమం లేదా కుటుంబ విస్తరణకు సంబంధించిన శుభపరిణామం కనిపిస్తుంది. ఇంట్లో తిరిగే రహస్య శక్తి. గత కొన్ని వారాలుగా మీ ఇంట్లో ఒక విధమైన అస్థిరత, చిన్న చిన్న సమస్యలు, పనులు ఆలస్యమవడం, అనవసరమైన తగాదాలు వచ్చాయా? ఇవన్నీ ఒక రహస్య శక్తి ప్రభావమే. మీ ఇంట్లో ఒక నిసర్గ శక్తి కదులుతోంది. ఇది మీకు ఎదురుగా నిలిచే ప్రతికూల శక్తి కాదు, కానీ అది మిమ్మల్ని పరీక్షించింది. మీ ధైర్యం, మీ ఓర్పు, మీ నిర్ణయాన్ని పరీక్షించింది. ఇప్పుడు ఆ శక్తి తగ్గిపోతున్న సమయం మొదలవుతుంది. మీరు పూజలు చేసినా, శుభ సంకల్పం పెట్టుకున్నా సానుకూల శక్తి పెరుగుతుంది. మీ ఇంట్లోకి వచ్చే శుభవ్యక్తుల ప్రవేశం ఈ శక్తిని పూర్తిగా తొలగిస్తుంది. ఈ రహస్య శక్తి తగ్గడం మీ ఇంట్లో శాంతి స్థిరపడడానికి దారితీస్తుంది. పనుని తిరిగి సాఫీగా జరగడం ప్రారంభమవుతుంది. అదృష్టం తిరిగి ప్రవేశించే క్షణం. మిథున రాశివారికి ఈ రోజులు ఒక ప్రబలమైన శుభ సమయం. గత 3 నెలలుగా మీరు ఎంత ప్రయత్నించినా అదృష్టం మీవైపు తిరగలేదు. ఏ పని చేసినా ఆఖరు నిమిషంలో అడ్డంకులు వచ్చాయి. మీ మనసులో ఒక ప్రశ్న ఉండేది: నేను చేస్తున్నది తప్ప? నా అదృష్టం ఎక్కడి వరకు ఇలాగే ఉంటుంది? ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం లభించే సమయం వచ్చింది. మీ జీవితంలో అదృష్టం తిరిగి ప్రవేశించే క్షణం ప్రారంభమవుతోంది. మీరు చేసేది సరిగా కుదరడం, సరియైన వ్యక్తులను కలవడం, సరియైన అవకాశాలు మీవైపు రావడం మొదలవుతుంది. చిన్న పనులు పెద్ద ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు, మీ ప్రతిష్ట మంచి మార్గాల్లో ప్రయాణిస్తుంది. ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదు, ఇది మీ కర్మ ఫలితం. పని ప్రదేశంలో పెద్ద మార్పు. మిథున రాశివారికి ఈ రోజుల్లో పని ప్రదేశంలో పెద్ద మార్పు జరగబోతోంది. మీరు ఊహించని విధంగా మీ చుట్టూ వాతావరణం మారుతుంది. మీ సహచరులు, మీపై అధికారులు, మీ ప్రాజెక్ట్ మొత్తం ఒక కొత్త దిశలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మార్పు మొదట కొంచెం గందరగోళంగా అనిపించినా ఇది మీకు శుభంగా మారుతుంది. చాలా రోజులు మీ ప్రతిభ దాగుడుమూతలు వాడింది. మీ పని ఉన్నా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు మీ పని వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం వస్తుంది. ఎవరో ఒకరు మీ పనిని గమనించి మీరు అర్హత ఉన్న స్థానం వైపు తీసుకెళ్లే సూచనలు ఉన్నాయి. మీలో ఉన్న బాధ్యతాభావం, పనిమీద ఉన్న నిబద్ధత, మీ మాటల్లోని నిజాయితీ ఇవన్నీ మీకు సహాయపడతాయి. కొందరికి టీం మార్పు లేదా ప్రాజెక్ట్ మార్పు రావచ్చు. కొందరికి కొత్త అథారిటీ ఇవ్వబడే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పే మీ వచ్చే ఏడాది ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. పని ప్రదేశంలో ఈ కాలం మీకు శుభసూచనం. కుటుంబంలో ఓ పెద్ద నిర్ణయం. ఈ రోజుల్లో మీ కుటుంబంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకునే అవసరం వస్తుంది. ఇది చిన్న నిర్ణయం కాదు, మీ ఇంటి సభ్యుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయం. కొంతకాలంగా ఆలస్యమవుతున్న ఒక విషయముందా? అది ఇప్పుడు ఫిక్స్ అవుతుంది. ఇంటి మార్పు, వివాహం, ఉద్యోగ మార్పు, చదువు, విదేశీ అవకాశాలు, ఇంటికి సంబంధించిన పెట్టుబడి ఏదైనా కావచ్చు. ఈ నిర్ణయం మొదట కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు, కానీ మీరు తీసుకునే నిర్ణయం మీ ఇంటికి శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని తెస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటను వినే పరిస్థితి ఉంటుంది. కొంతకాలంగా మీపై నమ్మకం తగ్గినవారే ఇప్పుడు మీ వైపు చూస్తారు. మీలోని మంచితనాన్ని, మీ ఆలోచనల స్థిరత్వాన్ని అర్థం చేసుకుంటారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలు ఇప్పుడే నెమ్మదిగా తగ్గిపోతాయి. ఈ నిర్ణయం మీ ఇంటి భవిష్యత్తును బలపరుస్తుంది. ఆరోగ్యంలో శుభపరిణామం. గత కొన్ని రోజులు లేదా వారాల్లో మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యంపై ఆందోళన ఉందా? ఈ కాలంలో ఆ సమస్య క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. డాక్టర్ చూపించిన నివారణలు పనిచేయడం ప్రారంభమవుతాయి. మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. మీ శరీరానికి అవసరమైన శక్తి తిరిగి పొందడానికి ఇది మంచి సమయం. కొంతకాలంగా ఉన్న అలసట, ఒత్తిడి, నిద్రలేమి కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. మీ మనసులో ఒక ప్రశాంతత చేరుతుంది. ఏదైనా చికిత్స మొదలుపట్టాలంటే ఇది సరైన సమయం. ఆధ్యాత్మికంగా కూడా మీరు బలపడే అవకాశముంది. మీరు పెట్టుకున్న వ్రతాలు, పూజలు మీకు మరియు మీ ఇంటికి మంచి శక్తులను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఆరోగ్యంగా ఉండటం వల్ల మీ పనితనం కూడా పుంజుకుంటుంది. మీ మీదకే వచ్చే బాధ్యత.
ఇప్పటివరకు మీరు చెయ్యను అనుకున్న, నాకు సాధ్యం కాదు అనుకున్న ఒక పెద్ద బాధ్యత ఇప్పుడు మీకే రావచ్చు. మొదట్లో ఈ బాధ్యతను అందుకోవడానికి సందేహం రావచ్చు, కానీ ఈ బాధ్యతే మీ జీవితానికి ఎంతో కీలకంగా మారుతుంది. కార్యాలయంలోనైనా, వ్యాపారంలోనైనా, కుటుంబంలోనైనా ఈ బాధ్యత మిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్లే అవకాశముంది. మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా ఇప్పుడు పెద్ద ఫలితాలు ఇస్తుంది. ఈ బాధ్యత ద్వారా మీరు మీ ప్రతిభను, మీ నైపుణ్యాన్ని ఇతరులకు చూపగలరు. కొంతమంది మీపై అసూయపడినా మీరు చూపించిన పదును ఉన్న నిర్ణయాలు అందరికీ అర్థమవుతాయి. ఈ బాధ్యత మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తుంది మరియు మీ పేరు పెరుగుతుంది. దూరమైన వ్యక్తి నుండి వచ్చే శుభ సందేశం. గతంలో మీకు చాలా దగ్గరగా ఉన్నా కానీ ఏదో కారణంగా దూరమైన వ్యక్తి ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు ఒక సందేశం పంపవచ్చు లేదా ఫోను చేయవచ్చు. ఈ శుభ సందేశం మీ మనసులో చాలా రోజులుగా ఉన్న ఒక బాధను తొలగించే అవకాశముంది. ఈ సందేశం కేవలం మాట్లాడుకోవడమే కాదు, మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కూడా దారితీస్తుంది. దూర ప్రాంతంలో ఉన్నవారు, విదేశాల్లో ఉన్నవారు లేదా మీ కుటుంబంలోని పెద్దవారు కూడా మీకు శుభవార్త అందించే అవకాశముంది. ఈ శుభ సందేశమే మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని పనులను మళ్లీ ముందుకు నడిపించే అవకాశముంది. మీరు మరిచిపోయిన విషయాలు ఇప్పుడు తిరిగి కొత్త అవకాశాలుగా మారతాయి. ఈ వార్త మీకు ధైర్యం, నమ్మకం, స్థిరత్వమిస్తుంది. జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం. మిథున రాశి వారికి ఈ రోజులలో ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి వచ్చిపడుతుంది. ఈ నిర్ణయం చాలా రోజులు మీ మనసులో తిరుగుతోంది. చెయ్యాలా వద్దా ఎన్నిసార్లు ఆలోచించారో మీకే తెలుసు. కాని ఇప్పుడు ఆ నిర్ణయం మీ ముందుకు వస్తోంది. ఇది చిన్న నిర్ణయం కాదు. ఇది మీ జీవితాన్ని నిర్మించేదా, ధ్వంసం చేసేదా అనే స్థాయిలో ఉన్నది కాదు. ఇది మీరు ఇంకా ఎక్కడికి పెరుగుతారో చెప్పబోయే ఒక కీలక నిర్ణయం. ఈ నిర్ణయం పని, వ్యాపారం, సంబంధాలు, జీవన విధానం ఏదితోనైనా సంబంధం ఉండొచ్చు. మీరు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం మీ 2026 సంవత్సరం మొత్తాన్ని నిర్ణయించగలిగిన శక్తి కలిగి ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే అడుగు రాబోయే సంవత్సరాల్లో మీ జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదు. మీరు ఈ నిర్ణయాన్ని తొందరపడి తీసుకోవద్దు, కానీ మీరు మీ మనసులో ఉన్న నిజాన్ని వినాలి. మీ అంతరాత్మ చెబుతున్న దారినే అనుసరించాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశికి ఆకాశం నుంచే మార్గనిర్దేశం లభిస్తోంది. మీరు అనుకున్న నిర్ణయాన్ని అమలు చేసే ధైర్యం వస్తుంది. మీరు చాలా కాలం నిలబడలేకపోయిన విషయాల్లో స్థిరత్వం వస్తుంది. దాడి చేసిన గ్రహాల ప్రభావం తగ్గిపోవడం. గత 2-3 నెలలుగా మీ గ్రహస్థితులు మీకు పరీక్షలే పెట్టాయి. అడ్డంకులు, ఆలస్యం, ఒత్తిడి, అనవసరమైన ఇబ్బందులు ఇవి అన్నీ మీ మీదకు వచ్చి పడటానికి కారణం కొన్ని దోషగ్రహాల ప్రభావమే. ఈ ప్రభావం మీ పనులను నిలిపివేసింది, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించింది, మీ దారిని సందిగ్ధంలో పడేసింది. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతున్న సమయం వచ్చింది. గ్రహాలు మీకు ప్రతిబంధకంగా పనిచేసిన స్థితి క్రమంగా ముగుస్తోంది. మీ రాశిలో శుభగ్రహాలు బలపడుతున్నాయి. మీ మీద నిలిచిపోయిన ప్రతికూల శక్తులు తగ్గిపోతున్నాయి. పనుల్లో జాప్యం తగ్గుతుంది. అసహనాన్ని కలిగించే పరిస్థితులు మాయమవుతాయి. ఇప్పుడు మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. మీకు వచ్చిన అవకాశాలు నిలకడగా ఉంటాయి. ఎవరో నిన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించినా అది పనిచెయ్యదు. మీ ప్రయత్నాలకు ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. గ్రహాల శాంతి మీ జీవితాన్ని మళ్లీ సమతుల్యం చేస్తుంది. మీలో పుట్టే ధైర్యం. ఈ రోజుల్లో మీరు ఆశ్చర్యంగా అనుభవించబోయే ఒక విషయముంది. అదే మీలో పుట్టే ధైర్యం. గతంలో ఒక పని చెయ్యాలనుకున్నా మనసులో భయం, సందేహం, అస్థిరత ఉండేది. కానీ ఇప్పుడు మీరు మీలోని శక్తిని గుర్తించే సమయం వచ్చింది. మీరు మీలో దాగి ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పబోతున్నారు. ఇది కేవలం ధైర్యమే కాదు, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ తత్వాన్ని,
మీ గుణశక్తిని పెంచే సమయం. మీరు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు మీకు చిన్నవిగా అనిపిస్తాయి. మీరు ఆలోచించే విధానం మెరుగుపడుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటలో స్పష్టత ఉంటుంది. మీ నిర్ణయాలు పదునుగా మారుతాయి. ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో మీకు మరిన్ని అవకాశాలు తెస్తుంది. కొంచెం రోజులుగా మీరు ఇతరుల మీద ఆధారపడే పరిస్థితులు ఉంటే, ఇప్పుడు మీరు స్వతంత్రంగా ముందుకు వెళ్లే శక్తి పొందుతారు. మీకు అడ్డుగా ఉన్నవాళ్లు ఇప్పుడు మీ వెనుక నిలబడే పరిస్థితి వస్తుంది. ఈ ధైర్యం మీ జీవిత మార్గాన్ని పూర్తిగా మార్చివేయగలదు. పేరు ప్రతిష్ఠ పరుగుతుంది. మిథున రాశివారికి ఈ సమయంలో ప్రజల్లో, కుటుంబంలో, ఉద్యోగంలో, స్నేహితులలో మీ పేరు మంచి విలువను సంపాదిస్తుంది. మీ మాట వినటానికి ఇష్టపడని వారే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ అభిప్రాయం అడుగుతారు. మీ పనిలో మీరు చూపించే నిబద్ధత, మీ ఆలోచనల స్పష్టత, మీ మాట్లాడే ధైర్యం ఇవన్నీ ఇతరులపై శుభప్రభావం చూపుతాయి. మీకు గతంలో జరిగిన కొన్ని అపార్థాలు ఇప్పుడు తొలగిపోతాయి. మీ గురించి ఉన్న ప్రతికూల భావాలు తగ్గిపోతాయి. మీరు చేసిన చిన్న పని కూడా ఇతరులకు పెద్ద మార్పును తీసుకురావటం వలన మీ పేరు బాహాటంగా బయటపడుతుంది. మీరు చేసే మంచి పనులు మీకే తిరిగి మంచి ఫలితాలను ఇస్తాయి. పని ప్రదేశంలో ఉన్నవారు, మీ కుటుంబ సభ్యులు, మీ పెద్దలు అందరూ మీలో ఉన్న నాయకత్వ గుణాన్ని ఇప్పుడు గుర్తిస్తారు. మీరు అనుకున్న లక్ష్యాలకు సమీపం చేరుకునే శుభకాలమిది. మీరు అనుసరించిన ఒక నిజం బయటపడటం. చాలా కాలంగా మీ మనసులో ఒక గందరగోళం ఉంది. ఎవరో ఒకరి మాట, ఒక పని, ఒక పరిస్థితి మీకు అర్థం కాక మీరు నిజం కోసం ఎదురుచూశారు. ఈ రోజుల్లో ఆ నిజం బయటపడుతుంది. మిన్ను అయోమయం చేసిన దానికి ఇప్పుడు స్పష్టత వస్తుంది. ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరిమీద పెట్టకూడదో మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ నిజం బయటపడటం ద్వారా మీకు కొత్త మార్గం కనిపిస్తుంది. మీరు గతంలో వెనక్కి తొక్కిన అవకాశం ఇప్పుడు మళ్లీ ముందుకు రావచ్చు. మీరు సంశయం వల్ల ఆపేసిన పని ఇప్పుడు మళ్లీ మొదలవుతుంది. ఈ నిజమే మీకు శాంతి తెచ్చిపెడుతుంది. కొంతకాలం మిన్ను బాధించిన పరిస్థితి ఇప్పుడు మీకు బలంగా మారుతుంది. మీరు అనుకున్న మార్గమే సరైనదని మీరు తెలుసుకుంటారు. మీ తీర్పు, మీ భావాలు, మీ అంతరాత్మ చెప్పిన మాటలు నిజమేనని నిరూపించబడుతుంది. మానసిక ప్రశాంతత తిరిగి రావడం. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక విధమైన భారం ఉంది. ఎక్కడ చూసినా ఆలోచనల ఒత్తిడి, అనవసరమైన గందరగోళం, చిన్న విషయానికే మనసు దడదడలాడటం లాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యాయి. మిథున రాశివారికి ఈ ఒత్తిడి చాలా అరుదు, కానీ వచ్చినప్పుడు మాత్రం మనసును బాగా అలసటకు గురిచేస్తుంది. ఇప్పుడు ఆ మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. మీరు కొంతకాలంగా వెతుకుతున్న ప్రశాంతత ఇప్పుడు మీ రోజువారీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న వెనుక దాచిపెట్టిన భయాలు, సందేహాలు మాయమవుతాయి. మీరు ఎవరితోనో చెప్పలేని ఒక భారం మీ మనసులో ఉంది. అది పని కావచ్చు, సంబంధం కావచ్చు, డబ్బు సమస్య కావచ్చు. ఆ భారం ఇప్పుడు మీ నుంచి సులభంగా దిగిపోతుంది. మీ ఆలోచనలపై మీరు మళ్లీ నియంత్రణ సాధిస్తారు. మీకు అనవసరంగా సమస్యలను తీసుకువచ్చిన వ్యక్తులు మీ జీవితం నుండి నెమ్మదిగా దూరమవుతారు. మీరు ఎవరిమీద ఆధారపడకుండా మీరే మీను నిలబెట్టుకునే స్థితి వస్తుంది. ఈ మానసిక ప్రశాంతతే రాబోయే రోజులలో మీరు చేసే పనులకు స్పష్టతను తీసుకువస్తుంది. ఆధ్యాత్మిక శక్తులు బలపడటం. మిథున రాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మిక శక్తులు ప్రబలుతున్నాయి. మీరు దేవుని గురించి, పూజల గురించి, మంత్రోచ్చారణ గురించి లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి ఆలోచిస్తున్నారా? అది యాదృచ్ఛికం కాదు. మీలో ఉన్న ఆత్మశక్తి ఇప్పుడు మేలుకొంటోంది. మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. పూజ సమయంలో మీకు వచ్చే శాంతి, మీకు కనిపించే చిన్న చిన్న సంకేతాలు ఇవన్నీ మీకు మార్గదారిగా నిలుస్తాయి.
మీరు చేసే పూజల ప్రభావం ఈ సమయంలో అత్యధికంగా ఉంటుంది. మీ మాటలు దేవునికి బలంగా వినిపిస్తాయి. ఈ కాలంలో మీరు చేసే ధ్యానం, శ్లోకాలు, వ్రతాలు మీ జీవితంలోని పెద్ద పెద్ద అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. మీకు కనిపించే కలలు కూడా ఆధ్యాత్మిక సంకేతాల్లా పనిచెయ్యవచ్చు. రాత్రుల్లో ఎవరినో కలలో చూడటం, దేవాలయాలు కనిపించటం, ప్రవాహం, వెలుగు, ప్రహాదం వంటి దృశ్యాలు కనిపించటం ఇవన్నీ మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్న సంకేతాలు. ఈ శక్తి వల్ల మీరు ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. మీ మార్గం స్పష్టమవుతుంది. దూరమైన సంబంధాలు మళ్లీ దగ్గరవడం. గతంలో మీకు ఎంతో దగ్గరగా ఉన్నా కానీ ఏదో కారణంగా మీ జీవితంలో నుండి దూరమైన వ్యక్తులు ఇప్పుడు మళ్లీ మీతో కలిసే అవకాశం ఉంది. ఇది పాత స్నేహం కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా మీకో కట్టుబడి ఉన్న వ్యక్తి కావచ్చు. మీరు అనుకోని సమయంలో ఒక సందేశం, ఒక కాల్, ఒక సమాచారం మీకు చేరుతుంది. మళ్లీ కలవడం కేవలం ఒక సాధారణ పరిచయం కాదు. ఇది భావోద్వేగంగా మీకు బలమివ్వగలిగిన సంబంధం. గతంలో చెప్పని మాటలు ఇప్పుడు బయటపడతాయి. ఎలాంటి అపార్థయం ఉన్నా అది తొలగిపోతుంది. మీరు ఇద్దరూ ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. సంబంధాలలో ఉన్న పాత బంధాలు ఇప్పుడు మళ్లీ ముడిపడతాయి. మీరు నమ్మిన వ్యక్తి మళ్లీ మీ జీవితం వైపు నడుస్తాడు. మీరు ఇచ్చిన విలువను వారు గుర్తించి మీ కోణం నుండి చూసే ప్రయత్నం చేస్తారు. ఈ మళ్లీ కలయిక మీ జీవితంలో చాలా శాంతిని, సంతోషాన్ని ఇస్తుంది. గత బాధలు మాయమవుతాయి. మీ ఇంట్లో జరగబోయే పవిత్ర శుభకార్యం. మీ ఇంట్లో ఒక పవిత్ర శుభకార్యం జరగబోతుంది. ఇది పూజ, శాంతి, హోమం, వ్రతం, కొత్త పని ప్రారంభం, గృహప్రవేశం లేదా ఏదైనా శుభకార్యం కావచ్చు. ఈ శుభకార్యం మీ ఇంటికి మంచి శక్తులను తెస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు, పాత గడ్డు సమయాలు, కుటుంబంలో వచ్చిన టెన్షన్ ఇవన్నీ ధీరేగా తగ్గిపోతాయి. శుభకార్యం జరిగే సమయంలో మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన శాంతి కనిపిస్తుంది. పెద్దవారిచ్చే ఆశీర్వాదాలు, దేవుని కృప మీ ఇంటిపై ప్రభావం చూపుతాయి. ఈరోజు మీ ఇంటికి కొత్త అదృష్టం, కొత్త దిశ, కొత్త సంపదను తెచ్చే రోజు. చిన్న చిన్న అవరోధాలు కూడా మీరు గమనించని విధంగా తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యం జరగడమంటే అది మీ పూర్వీకుల ఆశీర్వాదం కూడా అంటారు. అది నిజమే. ఈ శుభకార్యం మీ వంశానికి శాంతి తీసుకువస్తుంది. మీరు ఎప్పటినుండో కోరుకున్న శాంతి, ఏకత, ఆనందం ఇప్పుడు మీ ఇంట్లో నిలబడే అవకాశం ఉంది. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంఘటన. ఇప్పుడు మీ జీవితంలో ఓ చిన్న సంఘటన జరగబోతుంది. అది చిన్నదిగా కనిపించినా తరువాత మీరు వెనక్కి చూసినప్పుడు అది మీ జీవితాన్నే మార్చేసిన సంఘటనగా మారుతుంది. ఈ సంఘటన ఉద్యోగం, సంబంధం, ఆర్థికం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత రూపంలో ఏదైనా రావచ్చు. మీకు ఒక సమాచారం రావచ్చు. ఎవరో ఒకరు మీకు ఒక అవకాశమివ్వవచ్చు. ఎవరో ఒకరు మీతో మాట్లాడే మాట మీ దారిని మార్చేయవచ్చు. మీరు తీసుకునే ఒక అడుగు మీ భవిష్యత్తుకు పునాది కావచ్చు. మీ నిర్ణయం, మీ ధైర్యం, మీ ఆశ, మీ ప్రయత్నం ఇవన్నీ ఈ సంఘటనను మరింత శక్తివంతం చేస్తాయి. జీవితంలో కొన్ని సంఘటనలు దేవుడి నిర్ణయించినవి అంటారు. ఈ సంఘటన అచ్చం అటువంటిదే. ఇది మీ అదృష్టాన్ని పెంచడానికి, మీ బాధలను తగ్గించడానికి, మీలో ఉన్న శక్తిని వెలికి తీయడానికి జరుగుతోంది. ఇది మీకోసం ప్రత్యేకంగా రాసిన ఒక అధ్యాయం. మీ జీవితం ఈ సంఘటన తర్వాత మునిపటి విధంగా ఉండదు. ఇది మంచి మార్పు. ఇది మీరు ఎదగడానికి వచ్చిన దివ్య సందేశం. మిథున రాశివారు, ఈరోజు మీరు విన్న ప్రతి మాట, మీరు గ్రహించిన ప్రతి సంకేతం మీ జీవితం వైపు వస్తున్న శుభశక్తులే. ఇది కేవలం రాశిఫలం కాదు, మీ కర్మను మార్చడానికి వచ్చిన దైవిక సందేశం. మీపై పడిన భారాలు తొలగి, మీ దారిని అడ్డుకున్న ప్రతికూల శక్తులు తగ్గి, మీ ఇంటి తలుపు ముందు శుభప్రవేశం నిలబడి ఉంది. రాబోయే రోజుల్లో జరిగే మార్పులు మీ జీవితంలో ఎంతో కాలంగా ఎదురుచూసిన వెలుగును తీసుకువస్తాయి. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు విన్నారంటే దేవుడే మిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మీ ఇంటిలో శాంతి ఉండాలి, మీ మనసులో ధైర్యం ఉండాలి, మీ మాటల్లో శక్తి ఉండాలి, మీ జీవితం ముందుకు సాగాలి.
మీరు చేసే ప్రతి మంచి ఆలోచన దైవం చెవుల్లో పడాలని ఈ క్షణంలో మనసులో కోరిక పెట్టుకోండి. దేవుడు మీకు దారి చూపుతాడు. తెలుగు ఆస్ట్రోబాలాజీ కుటుంబం మీతో ఉందని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ సపోర్టు వల్లే మేము ఇంకా ఎక్కువగా లోతైన జ్యోతిష సమాచారాన్ని అందించగలుగుతున్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, షేర్, కామెంట్ మా ఛానల్ను కాదు, ఈ శుభ సందేశాలు కావాల్సిన వేలాది మందిని చేరుస్తాయి. బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచండి. మీ రాశికి సంబంధించిన ప్రతి శుభ సూచన ముందుగానే మీ చెవుల్లో పడుతుంది. మళ్ళీ కలుద్దాం మరో శక్తివంతమైన రాశిఫలంతో. ఈ శుభశక్తులు మీతో ఎల్లప్పుడూ ఉండాలి. చివరిగా మనసంతా శాంతితో, ఆత్మంతా భక్తితో ఒకసారి మనం కలిసి జపిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.